గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహామహులంతా ఉన్నారు ఇక్కడ. నాకు ఆర్ నారాయణమూర్తి గారి ప్రతి సినిమా కూడా నడుస్తున్న చరిత్రని తెర మీద చూపిస్తున్నారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చూసిన వర్ధమానాన్ని చరిత్రలాగా రికార్డ్ చేయడం కోసము తెర మీద ఆయన ఆగ్రహాన్నో ఆయన అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేను కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో చూపించిన ప్రతి వీడియో నేను చేశాను. అది పేపర్ లీకేజ్లు కానివ్వండి, లేకపోతే అగ్నివీర్ అప్పుడు వెళ్ళి రైలు బోగీల్ని తగలబెట్టడం కానివ్వండి, విద్యార్థుల ఆత్మహత్యలు కానివ్వండి, రోడ్ల మీదకి గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు వచ్చినప్పుడు, డిఎస్సి విద్యార్థులు వచ్చినప్పుడు వాటన్నిటిలోనూ డైరెక్ట్గా విద్యార్థులతో డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్ వెనుక వాళ్ళ వాయిస్ వినిపించడానికి నేను నిలబడ్డాను. సో అందుకే చాలా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యాను. ముఖ్యంగా నేను ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి అని చెప్తున్నాను. ఎవరైతే మా వాయిస్ వినిపించట్లేదు, మా వాయిస్ మీడియాలు వినిపించట్లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో, గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఏపీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇది మీ సినిమా, మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన సినిమా, మీకు ఒక చైతన్యం కలిగించే సినిమా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఏవేవో రీల్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రీల్స్ వెళ్ళిపోయినట్లే మన టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు వెనకాల. సో మనకు ఆలోచించుకునే టైం కూడా లేదు. మన జీవితాలతో, మన భవిష్యత్తుతో ఎవరో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కమిట్మెంట్తో స్పందించడానికి బలమైన ప్రభుత్వాలు కావాలి. ఆ ప్రభుత్వాలకి చాలా కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ లేకపోవడమే సమస్య. మన దగ్గర డబ్బుల సమస్య కాదు అని రీసెంట్గా నేను ఒక ఆకునూరు మురళి గారి ఒక పోడ్కాస్ట్ చేస్తే, మన దగ్గర విద్య ఇలా ఉండడానికి కారణము డబ్బులు లేకపోవడం కాదు, ఎందుకంటే మన స్కూల్స్ కంటే ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ బాగుంటాయమ్మా అని చెప్తే నేను షాక్ తిన్నా. ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ మన స్కూల్స్ కంటే బాగుండడం ఏంటి? మన విద్యా వ్యవస్థ కంటే చాలా ప్రపంచ దేశాల విద్యా వ్యవస్థలు అద్భుతంగా ఉండడం ఏంటి? అంటే ఇక్కడ మనకు డబ్బులు కొరత కాదు. మనకి ఎందుకు డబ్బులు కొరత? ఒక్కొక్క ఓటుకి 10,000 20,000 ఇచ్చి కొనే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, అంత మనం దోచిపెడుతున్నప్పుడు మనకి డబ్బులు కొరత కాదు, కమిట్మెంట్ కొరత. కమిట్మెంట్ లేని లీడర్స్ని మనం ఎన్నుకోవడం మన ప్రధాన లోపం. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక అవేర్నెస్ కోసం తీసిన సినిమా. ఆ అవేర్నెస్ ఆయన ఇప్పుడు కాదు, ఆయన పీపుల్స్ వార్ మూవ్మెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పట్ల ఆయన వాయిస్ వినిపించారు. ఇప్పుడు గత 4-5 ఏళ్లుగా మన దేశంలో జరిగిన విద్యా వ్యవస్థ చుట్టూ చోటు చేసుకున్న అనేక పరిణామాలని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, మీరు స్పందించండి. ఇది మన దేశాన్ని బాగు చేసుకునే ఒక టైం ఇది. సో ఇలా నాశనం అయిపోతుంది మన విద్యా వ్యవస్థ, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక బిగ్ స్క్రీన్ మీద గట్టిగా అరిచి చెప్తున్నారు నారాయణమూర్తి గారు. సో మనం మేల్కోవాలి, అందుకని చూడాలి అంటున్నాను. అంటే నారాయణమూర్తి గారి సినిమాలు ఏ పుష్పలాగానో బాహుబలి లాగానో ఉండకపోవచ్చు, బట్ ఆయనకు ఉండే ప్యాషన్ని సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా చూడండి. నారాయణమూర్తి గారు 50 ఏళ్ళుగా సినిమా తీస్తున్న వ్యక్తి ఎంత ప్యాషనేట్గా నటిస్తున్నారు, సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అని మీరు తెలుసుకొని నేర్చుకోండి. సో చాలా బలమైన మాధ్యమంగా ఈరోజు సినిమా ఉన్నప్పుడు, ఆ సినిమాని తన ఏకైక గొంతుతో ఆ పెద్ద మనిషి అంతగా అరిచి చెప్తున్నప్పుడు చాలామంది దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను.